హలో, మోచేయిలో నొప్పి ఉందా మీకు? మోచేయిలో నొప్పి ఉంటే దీనికి సర్జరీ అయినా ఏకైక ట్రీట్మెంట్ అని భయపడుతున్నారా? ఈ మోచేతిలో ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మోచేయిలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఏమంటారు, ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో మోచేయిలో ట్రీట్మెంట్కి సర్జరీ ఏమాత్రం అవసరం లేదు. సింపుల్గా రెండు ప్రక్రియ ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. ఒకటి అల్ట్రాసౌండ్ గైడెడ్ పిఆర్పి ఇంజెక్షన్, రెండోది ఎంబోలైజేషన్. అల్ట్రాసౌండ్ గైడెడ్ పిఆర్పి ఇంజెక్షన్ అండ్ ఎంబోలైజేషన్, ఈ ప్రక్రియల ద్వారా మనం ఈ నొప్పి అనేది కంప్లీట్గా తొలగించవచ్చు. కానీ ఈ ప్రక్రియలకు తెలుసుకోకనే ముందు ఏ కారణాల వల్ల నొప్పి వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో మోచేయిలో లోపల వైపు నొప్పి వస్తే దానికి గోల్ఫర్స్ ఎల్బో అంటాం, బయటి వైపు నొప్పి వస్తే టెన్నిస్ ఎల్బో అంటాం. సో ఈ లోపటి గోల్ఫర్స్ ఎల్బో అని ఎందుకు అంటాం? ఈ లోపటి నొప్పి వస్తే బేసిక్గా గోల్ఫ్ ఆడేవాళ్ళు ఆ స్వింగ్ చేసినప్పుడు ఆ కండనరాలు అంటే లోపల వైపు ఉన్న కండనరాల మీద బాగా స్ట్రెయిన్ పడుతుంది. అండ్ టెన్నిస్ వాళ్ళు షాట్ కొట్టినప్పుడు ఈ బయట వైపు ఉన్న కండనరాల మీద బాగా స్ట్రెయిన్ పడుతుంది. ఈ స్ట్రెయిన్ పడ్డప్పుడు ఈ కండనరాలలో టేర్స్ వస్తాయి. ఈ టేర్స్ని వచ్చేదాన్ని లాటరల్ ఎపికాండైలైటిస్, మీడియల్ ఎపికాండైలైటిస్ అంటే మన కామన్ భాషలో గాల్ఫర్స్ ఎల్బో, టెన్నిస్ ఎల్బో అంటాం. ఇదే కాకుండా జాయింట్లో ఆర్థరైటిస్ వల్ల కూడా నొప్పి వస్తుంది. ఇది కామన్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే వస్తుంది అనుకోనవసరం లేదు. మనం ఇంట్లో గిన్నెలు అంటే దేవిన తర్వాత ఆ గిన్నెలలో నూనె ఉన్నప్పుడు బరువున్న గిన్నెలను లేపుతాం. ఇంట్లో ఏదైనా స్టూలో లేకపోతే ఒక బాక్స్ని బాగా బరువున్న దాన్ని లేపినప్పుడు కూడా ఈ కండనరాలలో టేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టేర్స్ వచ్చినప్పుడు మనము సింపుల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. రెస్ట్ లేనిది ఏ ప్రక్రియ కూడా ఏది చేసినా కూడా హీల్ అనే అవకాశం ఉండదు. ఎందుకు అంటే మనము దాన్ని రెస్ట్ ఇస్తేనే హీలింగ్ కెపాసిటీ వస్తుంది. మనం రాత్రి నిద్ర పోతే మనకు ఫ్రెష్గా మార్నింగ్ ఎలా అనిపిస్తామో మన బాడీకి దెబ్బ తాకిన ఏరియాకు కూడా రెస్ట్ ఇస్తేనే హీలింగ్ అనేది వస్తుంది. అది కాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దెబ్బ తాకినప్పుడు ఐస్ ప్యాక్ అనేది పెట్టండి. అది ఒక వారం అయిన తర్వాత దాంట్లో ఆ ఐస్ బదులు హీట్ ప్యాక్ పెట్టండి. హీట్ ప్యాక్ తోటి ఏమవుతుందంటే రక్తం సరఫరా ఎక్కువ అవుతుంది హీట్ ప్యాక్ తోటి, కానీ అది వారం తర్వాత పెడితేనే బెటర్. సో ఆ రక్తం సరఫరా ఎక్కువ వచ్చినప్పుడు న్యూట్రియంట్స్ ఆ రక్తంతో వస్తాయి. న్యూట్రియంట్స్ వచ్చినప్పుడు హీలింగ్ అయ్యే కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఈ అన్ని ప్రక్రియలు ట్రై చేసి ఓ వారం 10 రోజుల పాటు చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదు ఏమాత్రం అన్నప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని కలిసి అల్ట్రాసౌండ్ గైడెడ్ పిఆర్పి ఇంజెక్షన్ అండ్ ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ గురించి తెలుసుకోండి. ఈ రెండు ప్రక్రియల ద్వారా కంప్లీట్గా తగ్గియచ్చు. పిఆర్పి అంటే మీ బ్లడ్ తీసుకొని అల్ట్రాసౌండ్ గైడెన్స్లో టేర్ ఎక్కడ వచ్చింది అనేది దాంట్లోకి చిన్న సూది మాత్రం వేసి కంప్లీట్గా తొలగిస్తాం. ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా మన చేతిలో నుంచి ఒక చిన్న క్యాథెటర్ని తీసుకెళ్ళి ఇక్కడ వచ్చిన అబ్నార్మల్ అంటే టేర్ వల్ల వచ్చిన అబ్నార్మల్ రక్తం సరఫరా అయ్యేదాన్ని కంప్లీట్గా బంద్ చేస్తాం. అండ్ ఇవి కంప్లీట్లీ సేఫ్, సింపుల్ డే కేర్ ప్రొసీజర్స్ అండ్ నొప్పి అనేది కంప్లీట్గా తగ్గుతుంది. సో ఈ రెండు ప్రొసీజర్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ ఆ నెక్స్ట్ వీడియోలో పిఆర్పి ఇంజెక్షన్స్ అండ్ ఎంబోలైజేషన్ ప్రక్రియ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.